నెక్స్ట్ వన్ 278 క్వశ్చన్ చూడండి. ఫోకల్ లెంత్ ఆఫ్ ఎన్ ఐ లెన్స్ ఈజ్, ఐ లెన్స్ యొక్క ఫోకల్ లెంత్ ఎంత? ఫోకల్ లెంత్ ఆఫ్ ద ఐ లెన్స్ ఈజ్, ఫోకల్ లెంత్ ఆఫ్ ద ఐ లెన్స్ ఎంత ఉంటుంది? సుమారుగా 2.27 సెంటీమీటర్ నుంచి 2.50 సెంటీమీటర్స్, 2.27 నుంచి 50 వరకు ఉంటుంది. సో మన కంటి యొక్క ఫోకల్ లెంత్ అనేది స్థిరంగా ఉండదు. కంటి యొక్క ఫోకల్ లెంత్ అనేది మారుతూ ఉంటుంది. మనం చూసే వస్తువుల దూరాన్ని బట్టి అది 2.27 సెంటీమీటర్లకు దగ్గర వస్తువులకు, 2.50 ఎఫ్ ఫోకల్ లెంత్ను దూరపు వస్తువులను చూడడం కోసం ఎప్పుడు నిరంతరంగా వీటి మధ్య మారుతూ ఉంటుంది. ఎందుకంటే ఈ యొక్క వి అనేది మారదు. ఈ యొక్క ఐకి మరియు ఈ యొక్క రెటీనాకి మధ్యలో ఉండే దూరం మారదు. సో ఇక్కడ వస్తువు ఎక్కడున్నా కూడా, వస్తువు ఇక్కడ ఉండని ఇమేజ్ మాత్రం ఇక్కడనే రావాలి. దానికి అనుగుణంగా ఈ ఫోకల్ లెంత్ మారుతుంది. దీని యొక్క ఫోకల్ లెంత్ మారుతుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ 279 క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ట్రూ ఇన్ వ్యూ ఆఫ్ చిల్డ్రన్ 7 to 10 years? సో 7 to 10 years మధ్యన, 7 to 10 years మధ్యన ఇక్కడ ఏది కరెక్ట్ అన్నాడు? లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ డిస్టింక్ట్ విజన్ 7 to 8 సెంటీమీటర్స్. స్టిఫ్నెస్ ఆఫ్ సిలియరీ మజిల్స్ ఈజ్ మోర్, స్టిఫ్నెస్ కాదు, ఫ్లెక్సిబిలిటీ ఆఫ్ సిలియర్ మజిల్స్ ఈజ్ మోర్. ఇది యాంగిల్ ఆఫ్ విజన్ ఈజ్ మోర్ దాన్ 60 degrees, ఆల్ ద అబౌవ్స్. ఏది కరెక్ట్ ఇక్కడ? మనకు లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ డిస్టింక్ట్ విజన్ ఈజ్ 7 to 8 సెంటీమీటర్స్ ఉంటుంది. దిస్ ఈజ్ ద కరెక్ట్. సో 7 to 10 years మధ్య, 7 to 10 years మధ్యన ఉండే పిల్లలు ఎవరైతే ఉంటారో వీళ్ళకి సిలియరీ మజిల్స్ చాలా ఫ్లెక్సిబుల్గా ఉండి వారి యొక్క లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ డిస్టింక్ట్ విజన్ అనేది 7 to 8 సెంటీమీటర్స్ వరకు ఉంటుంది. అంటే అంత తక్కువ దూరాన్ని కూడా స్పష్టంగా చూడగలుగుతారు చిన్నపిల్లలు. నెక్స్ట్ 280 క్వశ్చన్ చూడండి. ఫోకల్ లెంత్ ఆఫ్ అన్ ఐ లెన్స్ ఈజ్ వెన్ లుకింగ్ ఎట్ డిస్టెంట్ ఆబ్జెక్ట్. సో ఫోకల్ లెంత్ ఆఫ్ ఐ లెన్స్ దూరంగా ఉన్న వాటిని గుర్తించేటప్పుడు, దూరంగా ఉన్న వాటిని చూసేటప్పుడు ఎంత ఉంటుంది? ఫోకల్ లెంత్ ఆఫ్ ఐ లెన్స్ ఎంత ఉంటుంది అని అంటే, సో మనం దూరంగా ఉన్న వాటిని చూస్తూ ఉన్నప్పుడు మన యొక్క సిలియరీ మజిల్స్ రిలాక్స్ అవుతాయి, రిలాక్స్ అవ్వడం జరుగుతుంది. అప్పుడు మన ఐ లెన్స్ యొక్క ఫోకల్ లెంత్ అనేది మ్యాక్సిమంగా ఉంటుంది. ఎంత ఉంటుందంటే 2.5 సెంటీమీటర్స్ ఉంటుంది. ఎంత ఉంటుంది? 2.5 సెంటీమీటర్స్ ఉంటుందనే విషయాన్ని మనము గుర్తుంచుకోవాలి. ఎంత ఉంటుందిరా? 2.7 మ్యాక్సిమంగా ఉండడం జరుగుతుంది. మ్యాక్సిమం ఎంత? 2.5 నుంచి 2.5 మధ్యలో మారుతుంది ఎప్పుడు.